చెడగొట్టడానికి ఒకడు ఉంటాడు. వాడే సాధారణ సైతాన్ని తెలుసుకుంటారు, దేవుని కూడా తెలుసుకుంటారు. ఆనాటి నుంచి ఆది కాలం నుంచి ఇప్పటి వరకు కూడా సాధారణ యొక్క పని ఏంటంటే దేవుడు చేసిన ప్రతి మంచి పనిని చెడగొట్టడమే వాడే పని. దేవుడు ఈ 5 రోజులు సృష్టి చేసిన తర్వాత 6వ రోజు మానవుని సృష్టించి 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. సృష్టిలో అందరికీ 7 రోజులు ఉన్నాయి కదా. ఆదివారం నుంచి శనివారం వరకు 7 రోజులు మన సృష్టిని మనం చూస్తాం. మరి ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు మానవుని సృష్టించాడు, మంచిగుంది. ఈ సృష్టిని సృష్టించాడు వాటిని 5 రోజులు. తర్వాత మానవుని దేవుడు పురుషునిగా స్త్రీనిగా దేవుడు తయారు చేశాడు. ఇదంతా చెప్పడానికి సమయం ఎక్కువ కాబట్టి నేను త్వరగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఈ సృష్టి చేసిన తర్వాత సృష్టిలో దేవుడు ఆదాము హవ్వ మొట్టమొదటి మానవుడు ఆదాము దేవుడు తన స్వరూపంలో తన పోలికలో సృష్టించినటువంటి మొట్టమొదటి మానవుడు ఆ పేరు ఆ దేవుడు ఆదాము హవ్వని పిలుచుకున్నాడు. తర్వాత ఈ ఆదాము హవ్వను పని చేసుకోవడానికి ఏదైనా ఉన్నటువంటి ప్రాంతంలో ఒక తోటను ఆయన వేసి దానిలో ఆదాము హవ్వ ఇద్దరిని సేద్యం చేయడానికి వ్యవసాయం చేయడానికి వారిద్దరిని ఏర్పరిచాడు. అయితే తోటలో ప్రతి చెట్టు పండును దేవుడు ఉంచాడు. తోట మధ్యలో ఒక చెట్టు ఉంచాడు, 2 చెట్లు ఉంచాడు. ఒకటి మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షాన్ని, రెండవది జీవవృక్షాన్ని దేవుడు ఆ తోటలో స్పెషల్ గా అన్ని ఫలవృక్షాలతో పాటు ఆ 2 చెట్లను కూడా స్పెషల్ గా దేవుడు అక్కడ పెట్టాడు. అక్కడ పెట్టి మానవుతో దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే మీరు తోటలో ఉన్నటువంటి ప్రతి చెట్టు పండును మీరు తినొచ్చు, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి ఈ మంచి చెడును తెలియజేసేటటువంటి తెలివినిచ్చే వృక్ష ఫలాలను మీరు తినకూడదని దేవుడు చెప్పారు. తింటే ఏమవుతుంది? దేవుడు ఒకసారి దేవుని యొక్క ఆలోచనలు కనుక మనం గమనిస్తే దేవుడు ఆయన ఆ చెట్టును పెట్టాడు, పెట్టి మానవుని చెప్పాడు, తినొద్దని చెప్పాడు. తింటే ఏమవుతుందో కూడా దేవుడు చెప్పాడు. దేవుడు ఆదాముతో చెప్పాడు, ఒకవేళ మీరు ఈ పండును తింటే తిన్న వినమున నిశ్చయముగా చచ్చిపోతారని దేవుడు చెప్పాడు. సరే మంచిది. ఆ ఆత్మకు లోబడి ఆదాము హవ్వలు ప్రతి ఆ తోటలో సేద్యం పని వ్యవసాయం పని చేసుకుంటూ చాలా బాగున్నారు. అయితే ఇంతలో ఇంతకుముందు చెప్పాను కదా, సాతానుడు కదా దేవుడు చేసేటటువంటి ప్రతి మంచి పనిని చెడగొట్టడానికి సాతానుడు ఉన్నాడు. ఒకనొక దినాన ఆదాము హవ్వలు తోటలో ఉన్నటువంటి సమయంలో హవ్వ ఆదాము యొక్క భార్య అయినటువంటి హవ్వ తోటలో ఒంటరిగా ఆమె అటుకు తిరుగుతున్నటువంటి సమయంలో ఈ సాతానుడు హవ్వ దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు. అదేంటంటే, ఇది నిజమా? ఏమి నిజము? ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి చెట్టు పండును మీరు తినొచ్చంట, తోట మధ్యలో ఉన్నటువంటి ఆ మంచి చెట్టును తెలివినిచ్చే వృక్ష ఫలాలను మీరు తినకూడదంట, ఇది నిజమా అని ఆ సాతానుడు అవ్వను అడిగినప్పుడు ఆ స్త్రీ ఏమన్నది అంటే, అవును దేవుడు నాకు చెప్పాడు, ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి చెట్టు పండును నేను తినమని చెప్పాడు. తోటల మధ్యలో ఉన్నటువంటి ఈ వృక్ష ఫలాలు మంచి చెడ్డలు తెలియజేసేటటువంటి ఈ తెలివినిచ్చే వృక్ష ఫలాలను మేము తినకూడదని దేవుడు చెప్పాడు, తింటే ఏమవుతుందంట అని సాతానుడు అడిగాడు. అప్పుడు అవ్వ చెప్పింది, స్త్రీ చెప్పింది, తింటే మేము నిశ్చయముగా చచ్చిపోతామని దేవుడు చెప్పాడని చెప్పాడు. అప్పుడు ఆ సాతానుడు ఏమన్నాడు అంటే, అవ్వతో ఆ స్త్రీతో ఏమన్నాడు అంటే, దేవుడు మీకు అబద్ధం చెప్పాడు, దేవుడు మీకు అబద్ధం చెప్పాడు, అవి తినండి, అవి తింటే మీరు సాగరు, మీరు దేవుళ్ళ వల్లే దేవదూతల వల్లే అవుతారు అని ఆ సాతానుడు స్త్రీ హృదయంలో ఆశను రేకెత్తించాడు. అన్ని రోజులు ఆ చెట్టు చుట్టూ తిరిగినటువంటి స్త్రీ ఈ రోజు ఆ చెట్టు ఫలాలను చూసినప్పుడు ఆ స్త్రీకి ఆ చెట్టు ఫలాలు చాలా రమ్యంగా, చాలా సౌందర్యంగా, చాలా అందంగా కనపడ్డాయి. ఎప్పుడైతే ఆమె దృష్టికి ఆ ఫలాలు ఆ రీతిగా కనపడ్డాయో వెంటనే ఆ ఫలాలను తీసుకొని ఆమె తిన్నది కాక తన భర్తకు కూడా కొన్ని తీసుకొచ్చి ఆ ఫలాలను ఇచ్చింది. అప్పుడు వారిద్దరి యొక్క మనోనేత్రాలు తెరవబడ్డాయి. అంతవరకు వారు మహిమ వస్త్రాలు అన్నమాట, దేవుని మహిమ చేత కప్పబడినటువంటి వారు ఆ ఫలాలను ఎప్పుడైతే తిన్నారో, దేవుడు వద్దని చెప్పినటువంటి ఫలాలను ఎప్పుడైతే తిన్నారో వెంటనే దేవుని మహిమ చేత కప్పబడి ఉన్నారు కనుక అంతవరకు ఎప్పుడైతే ఆ ఫలాలు తిన్న వెంటనే దేవుని యొక్క మహిమ వారి మీద నుంచి తొలగిపోయి వారు దిగంబరులుగా కనబడ్డారు.
మీరు నాకు బట్టలు లేవు కదా అని సిగ్గుతో చెట్టు చాటుకు వెళ్ళి ఆకులను వాళ్ళు కడుతున్నారు. ఒకనొక సాయంకాల సమయంలో దేవుడు ప్రతిరోజు ఆ సాయంకాల సమయంలో వాళ్ళను దర్శించి వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో మాట్లాడేటటువంటి అదే కాలంలో దేవుడు ఆ రోజు సాయంత్రం కూడా ఏ రోజు వారు ఫలాలు తిని మహిమ నుంచి వేరైనటువంటి రోజు, మహిమ చేత కప్పబడిన మహిమ వస్త్రాలు తొలగింపబడినటువంటి రోజు, దేవుని యొక్క మాట వినకుండా ఫలాలు తిని దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసినటువంటి ఆ రోజున వారు కదా చెట్ల చాటుకు వెళ్ళి దాక్కుని ఆ రోజున దేవుడు ఆ సాయంకాల సమయంలో అక్కడికి వచ్చాడు. వచ్చి ఆదామా ఆదామా నువ్వెక్కడున్నావు అని దేవుడు అడిగితే అప్పుడు ఆదాము చెట్టు చాటు నుంచి ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా, ఇదిగో తోటలో నీ స్వరం విన్నప్పుడు నేను దిగబడినని చెట్టు చాటున దాక్కున్నాను అని ఆదాము చెప్పాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, నీవు దిగంబడివని, నీకు బట్టలు లేవని నీకు చెప్పినోడు ఎవడు అని ఆ దేవుడు ఆదాముని అడిగినప్పుడు అప్పుడు ఆదాము ఏమన్నాడు అంటే, తనకు సాటి అయిన సహాయంగా తనకు భార్యగా ఇచ్చినటువంటి ఆ స్త్రీ వైపు చూపెట్టాడు. ఇదిగో ఈమెను నాకు ఇచ్చావు కాబట్టి ఈమె నాకు ఫలాలను తీసుకొచ్చి ఇచ్చింది, నేను ఆ ఫలాలను విన్నాను అని ఆదాము దేవునికి సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత అవను అడిగాడు, ఎందుకు ఆ పని చేశావు అంటే, వెంటనే అక్కడ ఉన్నటువంటి సాతాను సర్పము రూపంలో వచ్చి సర్పములాగా వచ్చినటువంటి ఆ సాతాను వాళ్ళిద్దరిని మోసం చేసింది కాబట్టి అవ్వ ఇక్కడ ఉన్నటువంటి సర్పాన్ని చూపించింది, ఎదుగో ఈ సాతానుడు మమ్మల్ని మోసం చేశాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే వాళ్ళ ముగ్గురిని శపించాడు, సర్పాన్ని శపించాడు. నీకు కడుపుతో ప్రాకుతావు, మన్ను నీ బ్రతుకుతున్న మన్ను తింటావు అని సర్పాన్ని శపించాడు. సర్పాన్ని శపించి ఒక మాట అన్నాడు, ఏంటంటే మానవుడు మిమ్మల్ని తల మీద కొడతారు, మీరేమో మడమ మీద కొడతారు అని సర్పాన్ని శపించాడు. ఆ తర్వాత అవను కూడా శపించాడు, నీవు నీ భర్త పట్ల వాంఛ కలుగుతుంది, నీవు నీ యొక్క ప్రసవం బాధతో నీవు పిల్లల్ని కంటావు, నీకు ప్రసవ వేదన అర్థమవుతుంది అని ఆ స్త్రీని చెప్పించాడు. తర్వాత పురుషుని కూడా చెప్పించాడు. ఏమని చెప్పించాడు అంటే, నీవు జీవిత కాలం అంతా భూమి మీద కష్టం చేస్తావు కానీ ఆ భూమి సరైనటువంటి ప్రతిఫలాన్ని నీకు ఇవ్వదు. ఆ భూమిని నీవు సేద్యం చేస్తావంటే ముండ్ల తొక్కలు రకరకాల పంట కంటే ఎక్కువ కలుపు మొక్కలే నీ భూమిని పాడు చేస్తాయి, నీకు సరైనటువంటి ప్రతిఫలం రాదు, నీ జీవిత కాలం అంతా కష్టపడు అని మానవుని చెప్పించాడు. అంత మాత్రం దేవుడు ఊరుకోకుండా వారిని అతని నుంచి ఆ తోటలో నుంచి బయటకు వెళ్ళగొట్టాడు. ఎందుకు వెళ్ళగొట్టాడు అంటే, మనిషి దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ మనిషిలో ఉన్నటువంటి పాపాన్ని ప్రేమించాడు నాకు దేవుడు బిడ్డాడు. అయితే ఇప్పుడు మానవుడు దేవుని ఆత్మను అతిక్రమించి దేవునికి దూరమయ్యాడు కాబట్టి దేవునికి దూరమైనటువంటి మానవుడు తిరిగి దేవుని దగ్గరికి రావాలి అంటే మానవునికి దేవునికి మధ్య ఉన్నటువంటి పాపం అనేటటువంటి అడ్డు కూడా కూలిపోవాలి, పాపం అనేటటువంటి తెర చిరిగిపోవాలి. మానవుడు దేవుని దగ్గరికి రావాలి అంటే మానవునిలో ఉన్నటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలి. ఏం చేస్తే మానవుడు ఉన్నటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది? మానవుడు తన సొంతగా స్వనీతి కార్యాలు తన సొంతగా ఏమి చేసినా తనలో ఉన్నటువంటి పాపాన్ని మానవుడు తీసేసుకోలేడు. అందుకే ఈరోజు ఈ గ్రామంలో ప్రదర్శించబడుతున్నటువంటి యేసుక్రీస్తు జీవిత చరిత్ర లేకపోతే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అన్న సత్యాన్ని ప్రతి మనిషి తెలుసుకోవాలి అని ఈరోజు ఈ గ్రామంలో ఈ నాటిక ప్రదర్శింపబడుతుంది. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు అంటే, అది మానవుని దేవుని ఆనాడు దూరపరిచినటువంటి పాపాన్ని ఆయన విసివేసి కలువరి శిలువలో అమూల్యమైనటువంటి తన రక్తాన్ని చిందించడం ద్వారా చాలా మంది అంటారు, యేసు ప్రభు ఎందుకు శిలువలో మరణించాడు, ఎందుకు ఆయన చేత కదా దేవుడు కదా శిలువ మీద నుంచి దిగరావచ్చు కదా అని రకరకాల మాటలు మాట్లాడతారు. మంచిదే, వాళ్ళకి తెలియదు కాబట్టి మాట్లాడతారు, నేను తప్పుకోవట్లేదు. కానీ అయితే ఈరోజు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మానవుడు దేవుని దగ్గరికి రావాలి అంటే మానవుడికి ఉన్నటువంటి పాపం పోవాలి. ఒక్క మాట ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా. అదేంటంటే మన సొంత పిల్లలు మనం చక్కగా బట్టలు వేసుకొని బయటికి వెళ్తున్నాం అనుకో, మన పిల్లలు బురదలో పొరలాడి మనకి ఎదురొచ్చినప్పుడు మంచి బట్టలు మనం వేసుకున్నాం, మనం బయటకు వెళ్తున్నాం, మన సొంత పిల్లలు మన రక్త సంబంధం వాళ్ళు బురదలో పొరలాడి వాళ్ళు మనకి ఎదురొచ్చి డాడీ మమ్మీ నన్ను ఎత్తుకో అంటే ఎత్తుకుంటారా? ఎత్తుకో. ఎందుకంటే వాడు బురద ఉంది కాబట్టి. వాడు బురద నుంచి అంటే ఆ మలినము వాడు కడుక్కుంటే ఆ బురద వాడికి లేకుంటే ఆ బురద నుంచి వాడు పవిత్రుడైతే వాడు మంచి ఆ బురద నుంచి వాడు విడుదలైతే
మనం మన పిల్లల్ని ఎత్తుకోవడానికి ఇష్టపడతాం. మన పిల్లల్ని మనమే ఎత్తుకోవడానికి, వృద్ధతో ఉన్నటువంటి మన పిల్లల్ని మనమే ఎత్తుకోవడానికి ఇష్టపడటం లేదు. మరి పాపంతో ఉన్నటువంటి మానవుడు దేవుని దగ్గరికి ఎలా రాగలడు? ఎలా దేవుని చేరగలడు? దేవుని చేరాలి అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా ప్రతి మనిషి యొక్క పాపానికి పరిహారం చెల్లించి ప్రతి మనిషి యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం కలిగించడానికి వచ్చాడు. అదే ఈరోజు ఈ గానంలో ప్రదర్శించబడుతున్నటువంటి ఈ యొక్క నాటకం అన్నమాట. అయితే ఇంతవరకు జరిగినటువంటిది ఏంటంటే అర్థం కావాలి జనానికి. ఇంతవరకు యేసుక్రీస్తు యొక్క రాక, యేసుక్రీస్తు ఎలా ఈ లోకంలో పుట్టాడు అన్నది, యేసుక్రీస్తు పుట్టక మునుపు ఆయన పుట్టడానికి 6 నెలల మునుపు ఒక వ్యక్తి పుట్టాడు. ఆ వ్యక్తి పేరే యోహాను. ఆ యోహాను తల్లిదండ్రులే జకరియా, ఎలిజబెత్. ఈ జకరియా యాజక దేవుని మందిరంలో యాజక ధర్మం జరిగించేటప్పుడు